పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అంటే గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని అర్థం. దీనిని మహాత్మా గాంధీ చెప్పినట్లుగా గ్రామాల్లో అక్షరాస్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశం పురోగమిస్తుందని ఈ సూక్తి తెలియజేస్తుంది. అందుకే పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయాలని భారత ప్రభుత్వం భావించి ఈ చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామస్థాయికి పాలన చేర్చేందుకు రాష్ట్రాలు చట్టాల ద్వారా ఏర్పాటు చేసిన వ్యవస్థనే పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది గ్రామీణ, స్థానిక, జిల్లా పరిషత్లకు స్వపరిపాలన కలిగించేందుకు చేసిన చట్టం. 1957లో బలవంత్ రాయ్ మెహతా కమిటీ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించింది. ఇందులో గ్రామ పంచాయతీ, బ్లాక్, మండల స్థాయి పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులు ఉండాలని బల్వంత్ రాయ్ చేసిన సిఫారసులను 1958లో కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించడంతో భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు బీజం పడింది. పంచాయతీరాజ్ చట్టాన్ని మొదట 1959 అక్టోబర్ 2న రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్లో ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించారు. ఆ తర్వాత 1959లో ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత అనేక రాష్ట్రాలు అమలు చేసినప్పటికీ గ్రామ, మండల, జిల్లా స్థాయిల 3 అంచెల విధానంపై వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. రాజస్థాన్లో 3 అంచెలు, తమిళనాడులో 2 అంచెలు, పశ్చిమ బెంగాల్లో 4 అంచెల వ్యవస్థలను అమలు చేశాయి. ఎలాంటి గందరగోళం లేకుండా దేశమంతా ఏకరూపంలో ఉండాలని 1976లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ 2 అంచెల వ్యవస్థను అమలు చేయాలని అశోక్ మెహతా కమిటీ 3 అంచెలకు బదులుగా 2 అంచెలతో జిల్లా పరిషత్, మండల పంచాయతీలను సూచించడం జరిగింది. ఈ 2 అంచెల వ్యవస్థ మరింత గందరగోళానికి దారితీయడంతో కొన్ని మార్పులతో పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో 64వ సవరణ బిల్లును లోక్సభలో పెట్టి ఆమోదింపజేసినప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ఆ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఆ వెంటనే 1991 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పివి నరసింహారావు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదింపజేశారు. దీనిని రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో చేరుస్తూ పంచాయతీరాజ్ సంస్థలు నిర్వర్తించాల్సిన 29 విధులను పేర్కొంది. ఈ 29 విధులను 243G ప్రకరణలో పొందుపరిచారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఇది పంచాయత్స్ అనే పేరుతో 243 నుంచి 243O ప్రకరణలో పంచాయతీరాజ్ చట్టం గురించి వివరించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 40వ ప్రకరణకు ఆచరణీయమైన రూపాన్నిచ్చింది. ఈ పంచాయతీరాజ్ చట్టం 1993 ఏప్రిల్ 24వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సీట్లు, రిజర్వేషన్లు. ఈ చట్టం ప్రకారం ప్రతి స్థాయిలో పంచాయతీలలో ప్రాంత జనాభా నిష్పత్తి ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి కొన్ని స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత రాష్ట్ర శాసనసభ్యులు 3 స్థాయిలలోని పంచాయతీరాజ్ వ్యవస్థ విభాగాల అధ్యక్షుల స్థానాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించాలి. ఈ చట్టం మొత్తం స్థానాలలో 1/3 వంతు మహిళలకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలను కలిపి రిజర్వేషన్లను కల్పించింది. ఈ చట్టం 21 ఏళ్ల వయసును పోటీకి అర్హతగా నిర్ణయించి ప్రతి స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థల పదవీ కాలాన్ని 5 ఏళ్లుగా నిర్ణయించింది. వాటి రద్దు, ఎన్నికల నిర్వహణ అంశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల మేరకు ఉంటాయని సూచించింది.